మేబీ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ కొంతమందికి రిలేట్ అవుతుండొచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అవుట్. ఏంటి అంటే, మన స్కిన్ టోన్, మనం వేసుకునే బట్టల ద్వారా ఒక క్యారెక్టర్ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడేంది నిన్నెవరు జడ్జ్ చేసినాడు అని చెప్పి మాట్లాడకండి. అసలు నేను ఈ వీడియో ఎక్కడిదని చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు తీసుకునిండే. నాకు లంచ్లో రైస్ తినబుద్ధి కాకపోతే ఇంకా నేను నా అంతకు నేను దోశ ప్రిపేర్ చేసుకుని ఉండే. అమ్మ పూజలో బిజీ ఉండే. సో నా దోశ నేను ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకెళ్ళినాను. క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నియర్లీ 2 o'clock అట్లా మేము మా కాలేజ్ పైన టెర్రస్ పైన కూర్చొని అందరం హ్యాపీగా ముచ్చట్లు వేసుకుంటూ లంచ్ చేసేసి మేము కింద మళ్ళీ క్లాస్కి వెళ్ళి లీజర్ పీరియడ్లో అలా జస్ట్ మజాక్ చేసుకున్నాం. కమింగ్ టు ద పాయింట్, నేను ఇందాక స్కిన్ టోన్ గురించి మాట్లాడినా కదా. నా దృష్టిలో అయితే ఎవరైతే స్కిన్ టోన్ చూసి వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారో, నా దృష్టిలో అసలు వాళ్ళు మనుషులే కాదు. నేను అసలు మనిషి కిందనే లెక్కయ్యాను. యూ డోంట్ నో అవతల మనిషి ఎలా తీసుకుంటారు. నువ్వు అవతల స్కిన్ టోన్ గురించి మాట్లాడుతుంటే ఆ మనిషి హార్ట్కి ఎలా తీసుకుంటారు అనేది మీకు అసలు ఐడియా ఉండదు. ప్లీజ్ కొంచెం మాట్లాడడం ముందు దిమాగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. తెల్లగా ఉన్న వాళ్ళు అందరు పతితులు కాదు, నల్లగా ఉన్న వాళ్ళు అందరు చెడిపోయిన వాళ్ళు కాదు. మనిషి ఎట్లా ఉన్నారు అని కాదు, మనిషి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మనిషి బిహేవియర్ ఇంపార్టెంట్. నా దృష్టిలో బయట ఉన్న రంగు చూసి మురిసిపోకు భయ్యా, లోపల ఉన్న క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ ఎంత మంచిది అనేది ఇంపార్టెంట్, నీ బయట ఉన్న కలర్ కాదు. అండ్ ఇంకో విషయం, మనసులోని అవసరాలకు వాడుకోవడం మానేసి కొంచెం నిజాయితీగా బతకడం నేర్చుకోండి. మీ బతుక్కి ఒక వాల్యూ ఉంటుంది. అఫ్కోర్స్ అనిపిస్తుండొచ్చు నేను చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా అని. అఫ్కోర్స్ నేను కోపంలోనే ఉన్నా, బరాబర్ నేను కోపంతోనే మాట్లాడుతున్నా. ప్లీజ్ డోంట్ జడ్జ్ అబౌట్ స్కిన్ టోన్.